దేశవ్యాప్తంగా యువత విద్యార్థులు మొత్తం ప్రధానికానందరినీ కూడా విరోధులు ఇచ్చే విధంగా ఢిల్లీలో చంద్రపంలో చేసిన పోరాట ఫలితంగా మన ప్రధాన డిమాండ్ ఏదైతుందో నీటి పరీక్షలకి లీకేజీలకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఎవరైతే ఈ నీట్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేస్తున్నారో 22 మంది విద్యార్థులకు సంబంధించి కూడా ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అలాగే విద్యా విధానంలో అవకతవకలను కూడా నివారించి పారదర్శకంగా మన పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో మనం చేసిన పోరాట ఫలితంగా ఈరోజు అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం బలప్రయోగం చేసి ఉద్యమాన్ని అంచేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినట్టు కూడా విశాలమైన ప్రజల మద్దతుతో పోరాట విజయవంతమైన నేపథ్యంలో అనివార్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నష్టపరిహారం కూడా విద్యార్థుల కుటుంబాలకి అందజేస్తామని అంగీకరించారు. అలాగే 20 తేదీన జరిగిన పోరాటం సందర్భంగా విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది గతంలో ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాట ఫలితంగా 345 చట్టాలు రద్దు చేస్తూ పార్లమెంట్లో రైతాంగానికి మోడీ క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానంలో భాగంగా మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ లీకేజీలతో మొత్తం వ్యవస్థనే ప్రశ్నపట్టించినటువంటి ఈ నూతన విద్యా విధానంలో లోపాలు కూడా ఈ సందర్భంగా వెలుగులోకి తేవడం జరిగింది. ఇందులో ప్రధానంగా అంటే 90 నుంచి 2010లో నిర్మించినటువంటి ఎంజెడ్ యువత ఎవరైతే ఉన్నారో మొత్తం యువత అంతా కూడా వేలాది మంది స్వచ్ఛందంగా ఢిల్లీ తరలి రావడం కానీ అలాగే ఢిల్లీలో చేస్తున్న పోరాటానికి మద్దతు కూడా ప్రజలు కూడా స్విగ్గీ జొమాటో తదితర ప్లాట్ఫామ్ల ద్వారా ఇది కూడా డెలివరీ చేస్తూ పోరాటానికి మద్దతు ఇవ్వడం కానీ అలాగే విద్యార్థులు గాయపడిన వారికి డాక్టర్లు అలాగే కొంతమంది వైద్య సిబ్బంది కూడా స్వచ్ఛందంగా వచ్చి సహకార నరేంద్ర గారి ఇదంతా కూడా అంటే ప్రభుత్వంలో అనివార్యంగా చెల్లవచ్చింది. ఇంతవరకు అందించిన మోడీ కూడా మన రాత్రి 11 గంటలకి సందేశం మీడియా ద్వారా అందించి ఈ లోపాలను సరిచేస్తాం, వీటిని అరికడతాం, అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కఠిన శిక్షణ అమలు చేస్తామని చెప్పి చెప్పడం కానీ క్యాబినెట్లో దీనికి సంబంధించిన నిర్ణయాలు చేయడం కానీ మన విద్యార్థి యువతలకు ముఖ్యంగా భావిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం చేసినా సరే దీనికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా యువత కూడా మొత్తం సామాజిక సమస్యల మీద కాదు అన్ని సమస్యల మీద కూడా స్పందిస్తామని చెప్పి ఎందుకు వచ్చినటువంటి పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడాను సిఐటి శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విద్యాసంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.